నాకు ప్రెగ్నెన్సీ ఇష్టం లేదు నాన్న, తీయించేసుకుంటాను. అమ్మా రేఖ, నీకు ఈ ఇంట్లో ఎన్ని బాధలున్నాయో నాకు తెలియదు గాని ఒక ఆడపిల్ల కడుపు వద్దు అంది అంటే ఒక బలమైన కారణం ఉంది అని నాకు అర్థమైంది. కానీ ఈ ప్రపంచం మొత్తంలో ఇప్పుడున్న జనరేషన్ లో తల్లి అవ్వడం అనేది చాలా పెద్ద విశేషం. ఎంతో మంది తల్లి అవ్వలేకపోతున్నామని నరకం అనుభవిస్తున్నారు. నీకొచ్చింది కష్టం కాదమ్మా, అదృష్టంగా భావించాలి. ఒక విషయం చెప్తా విను. మీ అమ్మకి గర్భసంచి లేదని చాలా మంది డాక్టర్లు భయపెట్టారు. కానీ నువ్వు పుట్టడానికి ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగింది మీ అమ్మ. చాలా రోజులు నరకం అనుభవించాక నువ్వు పుట్టావు. కానీ ఆ దేవుడు తనకు అన్యాయం చేశాడమ్మా. నువ్వు పుట్టిన 15 నిమిషాలకే తన ప్రాణాలు తీసుకువెళ్ళిపోయాడు. తను చనిపోతుందని తనకు తెలిసి కూడా 5 నిమిషాల ముందు వరకు నేను తల్లి అయ్యాను అని తన ఆనందాన్ని తన కళ్ళల్లో నేను చూశానమ్మా. అదమ్మా ఒక తల్లి గొప్పతనం. ఎప్పటికీ ఇలా పిల్లలు వద్దు, తీయించేసుకుంటానని అనకమ్మా, అది చాలా పెద్ద పాపం. సరే నాన్న. నీ పెళ్లి చేతులారా చేయలేకపోయాను, కట్నం కూడా ఇవ్వలేకపోయాను. కానీ మీ అమ్మ ఈ బంగారాన్ని నువ్వు పుట్టకముందే గొలుసుగా చేయించింది. మీ అమ్మ ఎంతో ఇష్టంగా నీకోసమే చేయించిందమ్మా. జాగ్రత్తగా చూసుకో అమ్మా. సరే నాన్న. సరే అమ్మా, వెళ్ళొస్తాను. మీ పిన్నికి తెలియకుండా వచ్చాను. వస్తానమ్మా. ఇగో నీ పైసలు వడ్డీతో సహా పెట్టినా తీసుకో. వడ్డీ ఏంట్రా? నిన్నెవరు వడ్డీ అడిగారు? అయ్యో ఓవర్ యాక్షన్ చేయకన్నా. ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు చేసిన పనికి ఏమన్నా తప్పులేదనిపిస్తుందన్నా. అయినా నువ్వు నాకు డబ్బులు ఇచ్చినావని ఇంట్లో వాళ్ళందరికీ డప్పు కొట్టుకుంటూ చెప్పాలా? ఏదన్నా ఉంటే డైరెక్ట్గా ముఖం మీద అడగన్నా. వదినను ఎందుకు తిట్టినో, వదినను ఎందుకు పంపించినో? రే కార్తీక్, ఎందుకురా అరుస్తున్నావు? మెల్లిగా మాట్లాడలేవా? ఓహో, నువ్వు నాతో మాట్లాడుతున్నావు అక్క. నీ ఇంటికి వచ్చినప్పుడు నాకున్న భార్యకి ఎంత మంచి మర్యాద చేసినావో చాలా బాగా గుర్తుంది. ఇప్పుడు అదెందుకు తీసుకొస్తున్నావురా? అసలు అక్కడ ఏమైందో నీకేం తెలుసు? ఏ ఆపక్క, ఏదో సోది చెప్పి కవర్ చేయకు. అయినా నీకు మీ అత్తగారింటోళ్ళకి ఎంత చెత్త దిమాకుందో ఆ రోజే నాకు బాగా అర్థమైంది. ఏయ్ ఏంట్రా నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, నోరు అదుపులో పెట్టి మాట్లాడు. లేకపోతే 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 ఏం చేస్తావురా?